విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒకవైపు వరదలు, మరొక వైపు హైడ్రా, వీటికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం క్రమక్రమేణా తగ్గుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి వాటన్నిటిని పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక నిర్ణయానికి వచ్చింది. ఓఆర్ఆర్ అదేవిధంగా త్రిబుల్-ఆర్కి సంబంధించి వాటన్నిటిని నిర్మించి ఇక రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇక నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? ఇప్పటికే హైడ్రా అదేవిధంగా వరదలకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం పైన ఏ విధమైన ప్రభావం చూపెట్టబోతుంది? ఇక మనతో పాటు మాట్లాడడానికి ఇక స్టూడియోలో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు జేఎం ప్రాపర్టీస్ ఎండి జేఎం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? ప్రధానంగా ఫైన్. ఓకేనా? ఎందుకంటే ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది. అంటే అది అందరికీ తెలిసిన వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత కొంత రియల్ ఎస్టేట్ రంగం తగ్గుముఖం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. దీనికి సంబంధించి అట్లే ఉందా పరిస్థితి? మీరేం చెప్తారు అసలు? మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరన్నట్లుగా కొన్ని రియల్ ఎస్టేట్ పాలసీలు ఆయన తీసుకునే నిర్ణయంలో కొంత జాప్యం చేసిన మాట విషయమే. దాని తర్వాత కొన్ని కొత్త పాలసీలతోటి ఇక ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. అంతలోనే మనకు హైడ్రా ఒకటి స్టార్ట్ కావడం జరిగింది. ఈ హైడ్రా తోటి కొంతమంది పేద ప్రజలు కావచ్చు, తర్వాత సంపన్నులు కావచ్చు, వాళ్ళు కొంతమంది పేదలైతే తెలిసి తెలియని వాళ్ళు తెలియకుండా వాళ్ళు కొంత చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత సంపన్నులు అయితే చాలా వరకు ఆక్రమణకు గురి చేసినటువంటి ఎఫ్టిఎల్, తర్వాత మిగిలినటువంటి బఫర్ జోన్ ల్యాండ్స్ను మనం గత కొద్ది కాలంగా డిస్మెంటల్ చూస్తూ ఉన్నాం. దీంతో చాలామంది కొంతమంది గుండెల్లో ఏమవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది అనేది కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీనివల్ల ఖచ్చితంగా అది కొంత వరకు చట్టం అనేది ఈ బఫర్ జోన్లను ఎఫ్టిఎల్లను తీసేసినట్లయితే ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ప్రధానమైన చర్చ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం, దాంతోపాటు మరొక మీరు అన్నట్టుగా హైడ్రా అదేవిధంగా వరదలు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా అతలాకుతలం చేసింది వరద రావడం వల్ల. ఇక వర్ష బీభత్సవం మామూలుగా లేదు. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ సెటిలర్స్గా ఉన్న వారంతా కూడా అటు అమరావతికి, విజయవాడకు షిఫ్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేటు పూర్తిగా ఒక వెనుకంజ వేస్తుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున మనం చర్చించుకుంటున్న అంశం. అంటే ప్రతి ఒక్కరూ అది చేస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు వరదల వల్ల ఎట్లాంటి ప్రభావం చూపెట్టబోతుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? మనకు వరదలతోటి హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. అప్పుడెప్పుడో 1908లో ఒకసారి మూసీ అనేది పరివాహ ప్రాంతం బాగా కొంత వరద బీభత్సానికి గురి అయినది అని విన్నాం. తర్వాత రీసెంట్గా మనకు 2021లో ఒకసారి అలా మూసీ అనేది ఉప్పొంగడం జరిగింది. కానీ ఎలాంటి నష్టం అయితే హైదరాబాద్కు వరదల వల్ల లేదు. ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నాం, ఒక ఖమ్మం కావచ్చు, తర్వాత విజయవాడలో సగభాగం మొత్తం పూర్తిగా నిండిపోయి అతలాకుతలం అయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మన హైదరాబాద్కు ఎప్పుడు కూడా ఉండబోవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఇది మనకు సముద్ర మట్టానికి సుమారుగా 600 మీటర్ల కంటే అది ఎత్తులో ఉండడం వల్ల ఇది ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. కాబట్టి హైదరాబాద్ అనేది ఎత్తులో ఉన్నది కాబట్టి భౌగోళికంగా వరదలకు ఎలాంటి తావు అయితే లేదని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఒక విషయమే కాదు, ఎట్లా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగానికి? దీనివల్ల మనకు వేరే ప్రాంతాలను కంపేర్ చేసినప్పుడు మొన్నటిదాకా మీరన్నట్టు అమరావతి అక్కడ కొత్త రాజధాని నిర్మాణం జరగబోతుంది. దీనివల్ల మొత్తం పెట్టుబడులు అనేది విజయవాడకు తరలిపోతున్నాయి అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వరద ముప్పు ప్రాంతాలు, వరదల బీభత్సం ఎంత చూస్తే హైదరాబాద్ అనేదే సేఫెస్ట్ ప్లేస్ అనేది
చాలామంది ఇష్టపడుతున్నారు. ఉమ్, మళ్ళా రియల్టర్లు తర్వాత ఇన్వెస్టర్లు ఉమ్, మళ్ళీ హైదరాబాద్కు వెనుదిరిగిన పరిస్థితి. ఉమ్, రాబోయే రోజుల్లో ద బెస్ట్ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో అనేది ఎవర్ గ్రీన్గా ఉండబోతుంది. ఓకే. ఇక ఓఆర్ఆర్ విషయానికి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఓఆర్ఆర్ సంబంధించి. అసలు ఈ ఓఆర్ఆర్ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం అంటే ఏం చెప్తారు? అంటే మనకు జనరల్గా బెంగళూరు, చెన్నై, తర్వాత ఢిల్లీ, ఉమ్, పూణేలో చూసినట్లయితే ఓఆర్ఆర్ అనేది ఉమ్, విస్తీర్ణం జనరల్గా 60 కిలోమీటర్ల నుంచి 120 ఉమ్, కిలోమీటర్లు ఉన్న పరిస్థితి. ఉమ్, అది దాంతో మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి మన హైదరాబాదు ఓఆర్ఆర్ చూసినట్లయితే ఉమ్, 158 కిలోమీటర్లు, తర్వాత 22 ఎగ్జిట్లు. ఓకే. తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 8 ఎగ్జిట్లు పెరిగే అవకాశం ఉంది. ఉమ్, ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అనేది సుమారుగా ప్రధానమైన 6 నేషనల్ హైవేలను కనెక్టివిటీ చేస్తూ ఉమ్, దీని చుట్టూ రాబోయే రోజుల్లో మెట్రో కూడా విస్తరణ జరుగుతూ చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్కు అనేది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది డెవలప్ అయ్యే పరిస్థితి. దీనివల్ల సుమారుగా రియల్ ఎస్టేట్ అనేది 100 కిలోమీటర్ల వరకు ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఓఆర్ఆర్‌తో కూడా ఇంకా లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఉమ్, ట్రిపుల్ ఆర్ కూడా మనకు నిర్మాణం కానున్నది. అది గనుక అయినట్లయితే ఇంకా ఆ రింగు మీద రింగు ఉమ్, రాబోయే హైదరాబాద్ అనేది మనం ఊహించలేం. ఓకే. సుమారుగా 5 కోట్ల మంది ప్రజలు అది మనకు ఇక్కడ ఉమ్. లివింగ్ అయ్యే విధంగా ఇది మనకు హైదరాబాద్ అనేది ఉండబోతుంది. అంటే ప్రధానంగా 1,30,00,000 ఉన్నారు అనేది జనాభా అంచనా. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది హైదరాబాద్‌లో. చినుకు పడితే చాలు మనం వెళ్ళలేని పరిస్థితి. ఒక చిన్న అంటే ఏదన్నా అర్జెంట్ పని ఉంటే కూడా బయటకెళ్ళలేని పరిస్థితి ఉంటది. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు అట్లా ఉంటాయి హైదరాబాద్‌లో. అట్లాంటి సిట్యుయేషన్ నుండి ట్రాఫిక్ సమస్యను అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగ నిపుణులుగా ఈ సమస్యని ఎట్లా అధిగమించొచ్చు, ఓవర్‌కమ్ చేయొచ్చు అంటే మీరేం చెప్తారు? మనకు ట్రాఫిక్ అనేది హైదరాబాద్‌లో అతిపెద్ద సమస్య. యెస్. మన హైదరాబాద్‌తో పాటు దాదాపు నార్త్‌లో ఉన్నటువంటి, సౌత్‌లో ఉన్నటువంటి పెద్ద నగరాల్లో గూడా హ్మ్. ఇది రోజు రోజుకు ట్రాఫిక్ అనేది పెరుగుతున్న సమస్య. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రపంచీకరణ జరిగిన తర్వాత వెహికల్స్ గూడా నిత్యం పెరుగుతున్న పరిస్థితి. హ్మ్. మనకు ఒక నివేదిక ప్రకారం మనకు మంత్లీ ఒక 3,00,000 వెహికల్స్, కొత్త వెహికల్స్ అనేది ఓహ్! రోడ్లపైకి వస్తున్నాయి. వీటిని మనం ప్రతిరోజు సిటీలో చూసినట్లయితే మార్నింగు, ఈవినింగ్ కావచ్చు, హ్మ్. అది నిరంతర రద్దీ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వర్షాభావం ఉన్నటువంటి పరిస్థితులలో అయితే హ్మ్. దీనివల్ల ఇంకా గంటలు గంటలు రోడ్ల మీద ఉన్న పరిస్థితి. దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఆల్రెడీ గవర్నమెంటు మనకు ఈ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, ఈ రెండిటికి మధ్య దాదాపు ఒక 32 రీజనల్ దీనికి రేడియల్ రోడ్లనేది ఓకే. కనెక్టివిటీ చేసి ఇంకా రేడియల్ రోడ్లను కూడా పెంచే పరిస్థితుల్లో దిశలో ఆలోచన చేస్తూ ఉన్నది. ఆ తర్వాత మనకు ముఖ్యమైన అసెట్ మూసీ రివర్. హ్మ్. ఇది కూడా మూసీ రివర్ ప్రక్షాళన. యెస్. డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. దానికి కూడా ఒక డిపిఆర్ అనేది రూపొందిస్తున్నారు. మనకు అక్కడ మంచిరేవుల నుంచి, గండిపేట నుంచి గౌరేలి వరకు ఉన్నటువంటి ఈ మూసీ రివర్‌ను మూసీ పక్కన 4 లైన్ల హైవే తోటి, తర్వాత ఒక 2, 3 కిలోమీటర్లకు ఇంటర్‌చేంజ్‌లనిస్తూ అతిపెద్ద ట్రాఫిక్ సమస్య రేపు రాబోయే రోజుల్లో ఈ మూసీ మీద రోడ్లు వచ్చినట్లయితే మనకు దీన్ని కంట్రోల్ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని మీద కీలకమైన నిర్ణయం తీసుకోనున్నది. జయం గారు చెప్పండి. అంటే హైదరాబాద్‌లో ఎక్కడ పెట్టుబడులు పెడితే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది అని అంటే మీరేం చెప్తారు? ఎక్కడ పెట్టొచ్చు? హైదరాబాద్‌లో మనకు 20,000 నుంచి దాదాపు 2, హ్మ్. 2.5 లక్షలకు గజం ఉన్న పరిస్థితి. హ్మ్. అయితే తక్కువ పెట్టుబడి, ఎక్కువ అప్రిషియేషన్ రావాలంటే తక్కువ అమౌంట్ ఉన్న చోట మనం పెట్టుబడి పెడితే అది రిటర్న్స్ అనేది మనకు హ్మ్. తక్కువ రోజుల్లో ఎక్కువ మొత్తంలో వచ్చే పరిస్థితి ఉంటది. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి, గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ప్రధానమైన మినిస్టర్లు హ్మ్. మనకు హైదరాబాద్ ఈస్ట్‌లోనే ఉన్నారు.
కాబట్టి తర్వాత అవైలబిలిటీ ల్యాండ్ కూడా మీకు తెలిసిన విషయమే. ఎస్. అది ఈస్ట్‌లోనే ఉన్నది. తర్వాత సౌత్‌లో ఉన్నది. బట్ సౌత్‌లో కాకుంటే ఏందంటే ఆల్రెడీ రియల్ ఎస్టేటు వేగం పెరిగిపోయి రేట్లు పెరిగి ఉన్న పరిస్థితి. ఓకే. కాబట్టి ఎనీవే అన్ని దిశల్లో చూస్తే ఈస్ట్ అనేదే అవైలబిలిటీ ల్యాండ్ ఎక్కువ ఉండడం, తర్వాత అందుబాటు ధరల్లో రేట్ ఉండడం. కాబట్టి ఇన్వెస్టర్స్‌కి ఖచ్చితంగా ఈస్టే బెస్ట్‌గా స్వర్గధామం అంటారు. స్వర్గధామం. ఈస్ట్‌లో పెట్టుబడి అనేది బెస్ట్. ఎస్, మీరు అన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈస్ట్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. అక్కడ నుండే ఇప్పుడు భద్రాచలం హైవే కూడా కనెక్టివిటీ ఉండబోతుంది అనేది కూడా ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అంటే దానికి సంబంధించి ఎక్కడెక్కడ అంటే ఈస్ట్లో కూడా ఎట్లాంటి ప్లేసులలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు? మనం ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఉమ్, ఓన్లీ అప్రూవల్ లేఅవుట్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఓకే. నాన్ అప్రూవల్ లేఅవుట్స్‌లో మనం కొనుక్కున్నట్లయితే ఇప్పుడు మనం చాలా వరకు ప చాలా చాలామంది ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తా ఉన్నాం. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా అప్రూవల్ లేఅవుట్స్‌లో అనేది తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు రాబోయే భద్రాచలం హైవే గూడా దాదాపు మన రాజధాని నుంచి హైదరాబాద్ నుంచి భద్రాచలం సుమారుగా ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఎస్. తగ్గే విధంగా ఇప్పుడు ఈ కొత్త హైవే హైవే. అనేది 930 అనేది రాబోతా ఉంది. ఉమ్. అంటే అక్కడ స్పెసిఫిక్‌గా భద్రాచలం హైవే చుట్టుపక్కల పెడితే బాగుంటుందా? లేకపోతే ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా ముందుకని పెడితే బాగుంటుందా? ఎట్లా అంటే ఒక పర్ఫెక్షన్‌గా ఈ పరిసర ప్రాంతాలలో పెడితే మీకు 100% రిటర్న్స్ అనేటివి అద్భుతంగా వస్తాయి అనేది ఏంటి చెప్తారు? మీరు ఎక్కడ ఏ ప్లేస్‌లో పెడితే బాగుంటుందంటారు? ఇప్పుడు మనకు జనరల్‌గా ఎలా ఉంటదంటే రెసిడెన్షియల్ ఏరియాస్. హ్మ్. మనకు లేఅవుట్ అయిన తర్వాత వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా హ్మ్. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి మన ప్లాటు, హ్మ్. మన ల్యాండ్ అక్కడ ఉన్నట్లయితే పక్కన కన్‌స్ట్రక్షన్స్ రాగానే ఖచ్చితంగా మన దానికి మన ప్లాట్ అప్రిషియేషన్ అనేది జరుగుతుంది. హ్మ్. కాబట్టి అప్‌కమింగ్ రెసిడెన్షియల్ ఏరియాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే హ్మ్. మనకు తొందరగా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటది. తర్వాత లాంగ్ ఒక 40, 50 కిలోమీటర్లు, 60, 70 కిలోమీటర్లు సుమారుగా 100 కిలోమీటర్ల వరకు కూడా ఇప్పుడు ప్రెజెంట్ రియల్ ఎస్టేటు కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. హ్మ్. దూరంగా ఉన్న పెట్టుబడి అనేది కొద్దిగా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా దాన్ని చూడాలి. సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలంలో దాని రిటర్న్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకొకటేంటంటే ప్రధానంగా ఈ హైడ్రా వచ్చిన తర్వాత చాలామందికి జంకుతా ఉన్నారు. నిజంగా బఫర్ జోను అదేవిధంగా ఎఫ్‌టిఎల్ ల్యాండ్‌లలో ఈ యొక్క వెంచర్‌లు ఉంటాయి. దానివల్ల మేము ఇబ్బంది పడతామనేది కూడా చాలా జంకుతా ఉన్నారు. అట్లా గాకుండా వాటిని గుర్తించాలంటే ఏం చెప్తారు మీరు? మనకు గవర్నమెంట్ స్పష్టమైన నివేదిక అనేది హ్మ్. తయారు చేసి ఉన్నది. హ్మ్. ఒక్కొక్క దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ లిస్ట్ ఔట్ చేసి ఉన్నవి. హ్మ్. ఏదైతే ఎఫ్‌టిఎల్ జోన్ ఉన్నదో అది ఎంతవరకు ఎంత డిస్టెన్స్ ఉన్నది. దాని మీద పూర్తి వివరణ తీసుకొని అలాంటి వాటినే మనం తీసుకోవాలి. ఆల్రెడీ హెచ్ఎండిఏ, రెరా అనుమతులు ఉన్న వాటికైతే అది గవర్నమెంటే టెక్నికల్, లీగల్ చూసుకుంటది కాబట్టి హ్మ్. దాంట్లో ఎలాంటి ఇబ్బందులుండవు. అదే నాన్ అప్రూవల్ లేఅవుట్స్‌లో ఉన్నట్లయితే దానికి ప్రజలు అది గుర్తించలేకుండా మనకు ఎఫ్‌టిఎల్‌లో ఆల్రెడీ అది ఉండుంటది కాబట్టి దాన్ని ఇప్పుడు హ్మ్. అందరూ ప్రధానంగా తీసుకొని ఆ విధంగా నష్టపోయిందే. హ్మ్. ఒకప్పుడు 2007కు ముందు ఎలాంటి దీని మీద అథారిటీ లేదు. ఓకే. కాబట్టి జీపీ లేఅవుట్‌లే ఉండేది కాబట్టి అప్పుడు ఎన్నో రకరకాల ఇబ్బందులు అప్పుడు కొనుక్కున్న భూములకే ఇప్పుడు మనకి ఈ రకంగా హైడ్రా ఎఫెక్ట్ అనేది జరుగుతా ఉన్నది. రైట్. ఇంకా ప్రధానంగా ఇప్పుడు హైడ్రా గురించి విషయం వచ్చింది కాబట్టి, అసలు హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ రంగ నిపుణులుగా అంటే ఆ కమిషన్ వచ్చింది. తర్వాత అక్రమ కట్టడాలను కూల్చుకుంటూ వెళ్తుంది. అధికారులు కూడా బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఇక మాజీ కమిషనరు రంగనాథ్ కూడా అద్భుతమైన అధికారి అనేది కూడా చాలా ప్రచారం జరుగుతా ఉంది. ఆయన స్ట్రిక్ట్ అధికారి అనేది కూడా మనం వింటున్నాం. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? చాలా మీరు చూస్తున్నారు. రంగనాథ్ గారి దూకుడు. ఆయనంటారు ఏవి రంగనాథ్ ఎవరి మాట వినడు అన్నట్టు. హ్మ్. అయితే గతంలో రంగనాథ్ గురించి ఒక సర్వీస్ ట్రాక్ తీసుకున్నట్లయితే ఒక గ్రూప్ 1 అధికారి ప్రెజెంట్ ఐపీఎస్ ర్యాంక్‌లో ఉన్నారు. హ్మ్. తను గతంలో పనిచేసినటువంటి కాకినాడ ఏరియాలో డీజిల్ మాఫియా పైన కావచ్చు,
తర్వాత ఖమ్మం ఏరియాలో సూక్ష్మ అది మైక్రో ఫైనాన్స్ మాఫియాని కావచ్చు, తర్వాత విజయవాడ కీలకమైన ఆయేషా హత్య కేసు కావచ్చు, తర్వాత గతంలో నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి మారుతీరావు హత్య కేసు కావచ్చు. అలాంటి కీలకమైన కేసుల్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి రంగనాథ్ గారు గతంలో హైదరాబాదు ట్రాఫిక్‌లో గూడా చాలా వరకు కీలక నిర్ణయం. కీలకమైనటువంటి అంశాల్లో ఆయన చాలా మంచి పేరున్నది. ఆయన ఇప్పుడు ఈ హైడ్రా అనే కొత్త కమిషనర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి గవర్నమెంటు ప్రతిపక్షం, తర్వాత స్వపక్షంలో ఉన్న వారికి ఎవరికి గూడా భయపడకుండా ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తూ సంచలన విజయాలను సాధిస్తున్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల ఏందంటే హైదరాబాద్‌లో ఉన్నటువంటి దాదాపు 3500 చెరువులు ఇవి చాలా వరకు అవి మొత్తం టోటల్‌గా కబ్జాలకు గురై ఒక 600-700 ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాటన్నిటిని బయటకు తీస్తూ చెరువులను చెరువుల్లాగానే ఉంచినట్లయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నటువంటి మామూలుగా మొత్తం గ్రామాలు, పట్టణాలు మునిగిపోతున్న పరిస్థితి. అలాంటిది జరగకుండా మనం హైదరాబాదును కాపాడొచ్చు. అది హైడ్రా పరిస్థితి. ఓకే. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేదంటారు? హైడ్రా వల్ల ఏందంటే ఖచ్చితంగా అన్నీ చూసుకొని కొనుక్కోవాలి. ఎక్కడ ఏమున్నది ఏందనేది ఇంకా ప్రజల్లో అవేర్‌నెస్ అనేది, అవగాహన అనేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్న కస్టమర్లకి ఇది ఇలాంటివన్నీ తెలిసుంటే వాళ్ళు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇది కరెక్ట్ టైమే అంటారా ఇది ఇన్వెస్ట్‌మెంట్‌కు? కరెక్ట్ టైమే. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో హెచ్ఎండిఏలో కొనుక్కోవాలనేది తెలుస్తుంది. తర్వాత అప్రూవల్ లేఅవుట్ అంటే ఎలా ఉండాలనేది తెలుస్తుంది. తర్వాత ఏదైతే ఎఫ్‌టిఎల్ అంటే ఏంది, తర్వాత ఇప్పుడు కీలకమైన కొన్ని లేఅవుట్స్‌లో తీసుకోవద్దనేది కూడా తెలుస్తుంది. ఎలాంటి అప్రూవల్స్ ఉండాలనేది కూడా వాళ్ళు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ అనేది వచ్చింది ప్రజలకు. రైట్ సార్. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాము. ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్‌మెంట్‌కి. ఇన్వెస్ట్ చేసేవారికి ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజులలో ఈస్ట్ సైడ్ ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టినట్టయితే ఈస్ట్ సైడ్ మీరు ఎక్కువ పెట్టుబడులు పెడితే మాత్రం అప్రిషియేషన్స్ అంటే పెట్టుబడులకు రిటర్న్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయంటూ కూడా ఇక రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తా ఉన్నారు.